షూటింగ్ తీసేలా ఉంది ఏరియా మొత్తం. మాట్లాడుతున్నాడు. లిఫ్ట్ ఇక్కడ ఉంది. లిఫ్ట్ కాదు, దీనికి లిఫ్ట్ లేదు. నా పని అయిపోయింది రా బాబు. గుడ్ మార్నింగ్ పీపుల్. వచ్చేసాం. మంచి ఎక్స్పెన్సివ్ ఫ్యూయల్ పంప్. ఇప్పుడు మనం ఒక ఫుల్ ట్యాంక్ కొట్టిద్దాం. ఫుల్ ట్యాంక్ పవర్ ఉత్తర్నాయనా. ఓకే, ఈ షెల్ ఇట్లానే దిగాల్సి వస్తుంది. కెమెరా Insta360 कैमरा वो भी. ठीक है, थैंक्स. 26 షెల్లో వర్బల్గా మాట్లాడిన వాళ్ళని కూడా జాబ్లో పెట్టుకుంటారు అన్నమాట. ఓకే, ఇది అంటే ఇతను మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మా తడిచిపోయాను బాబు. ఒక 5 నిమిషాలు ఉండేసరికి మొత్తం తడిచిపోయినా. ఐఎమ్ అండర్ ద వాటర్, హియర్ టూ మచ్ రైనింగ్. ఎంత హాయిగా ఉంది తెలుసా అసలు. సమ్మర్లో ఒక చోట ఒక 10 మినిట్స్ ఆగి ఫుల్ రైడింగ్ గేర్ వేసుకుని ఒకేసారి బైక్ స్టార్ట్ చేసి హైవేలో ఇట్లా క్రూజ్ చేసి వెళ్తుంటే ఉంటుంది చూడు. బాబా ఎప్పుడు కానీ లేన్ స్ప్లిట్ చేసేటప్పుడు ఇండికేటర్స్, మనం ఇండికేటర్ వేయకుండా అటు ఇటు తిరిగామంటే ఆ లీగో కంపల్సరీ కట్ అయిపోతుంది. అంటే అందరిని అనట్లేదు, బట్ 90% ఓకే వెళ్ళిపోతారు. ఒక 10% ఉంటారు కదా, మాకు 4 చక్రాలు ఉన్నాయి, నీకు 2 ఉన్నాయి అంటారు కదా. అలాంటి అదే మనమే మాట్లాడలేదు. ఫస్ట్ మనం అయితే హెబ్బెల్కి వెళ్ళిపోదాం. హెబ్బెల్ నుంచి అటు నుంచి అట్ట కొట్టేద్దాం పద్ధతి. అరే షేట్, ఏదో మర్చిపోయా అనుకుంటున్నా. గ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయా. ఇంత మతి మరుపు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నాం ఎలా? నైస్. హైదరాబాద్తో కంపేర్ చేస్తే బెంగళూరు ఇక్కడ మామూలుగా చెక్ పోస్ట్ ఉంటుంది, పోలీసులు చెక్ చేస్తుంటారు. ఉన్నాడు మామయ్య గారు ఉన్నారు. మామయ్య గారికి ప్రణామాలు. తెలిసి మావా నీకున్నంత బెంగళూరు అవుట్స్కట్, ఇది బెంగళూరు కాదు. మనం 9కి ఉడిపికి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. చూద్దాం ఏ టైంకి వెళ్తాము. సన్సెట్ కన్నా ముందే వెళ్ళిపోదాం అనుకుంటున్నా నేను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. రోడ్ ఎలా ఉంటుంది ఏంటి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హైదరాబాద్ టు బెంగళూరు అంటే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. అబ్బా ఇడు చూడు, అమ్మ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. డైరెక్ట్ బ్రేక్ తొక్కుడు, లెఫ్ట్ వెళ్ళిపోడు. ఇది మన సంస్కారం. ఇండికేటర్ ఉండదు, లేన్ స్ప్లిట్టింగ్ ఉంటుంది. అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. రైడర్ రైడింగ్ ఏ రైడర్. రైడర్ You are really a God gifted child. थोड़ा मिरर टाइट करने का वहाँ पे ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? मिरर टाइट करने का. हाँ मिरर तो लूज हो गया लेफ्ट वाला. అంటే यस किधर है? डाउन पे मेन रोड पे ही है. हाँ हाँ रोड पे है ना.
అరే ఏంద్రా నా దరిద్రం. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అన్నా ఇక్కడ మెకానిక్ షాప్ ఉంది. ఓకే నేను విన్నాను. ఇది కొంచెం ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్స్. అర్జుడు అట్టే వెళ్ళిపోతున్నాడు. వీళ్ళైతే ఇంక సగం దాకా వచ్చేసారు. వెళ్ళిపో, నువ్వు ఫిక్స్ అయ్యావుగా, వెళ్ళిపో. ఇంకా ఎందుకు చూడడం, ఎందుకు? వీడికి ఏం సంబంధం లేదు, జనాలు ఏడు వెళ్తున్నారు ఏం సంబంధం లేదు వాడికి. ఆ రోడ్డు ఆడు చూసుకున్నాడు వెళ్ళిపోతుంటాడు అంతే. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు.